హాయ్ అండి, హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. టుడే నేను మునక్కాడ కర్రీ చేస్తున్నాను అండి. అదే డ్రమ్ స్టిక్ కర్రీ. మునక్కాడ పీసెస్ని లేతవి తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని మనం ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ పేస్ట్, టమాటా ప్యూరీ, కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి, అది ఆప్షనల్. ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను. అది ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఆనియన్ ప్యూరీ చేసుకున్నాను అండి. గ్రైండ్ చేసి కచ్చాపచ్చాగా చేసుకున్నాను. మీకు వీలైతే చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. కచ్చాపచ్చాగా చేసుకోవడం వలన మనం కొంచెం సాల్ట్ వేసామంటే తొందరగా అది ఫ్రై అవుతుంది. దూరంగా ఫ్రై చేసుకోండి. అలాగే అలా కలుపుతూ ఉండండి. అలా కలుపుతూ ఉండి నెక్స్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయండి. నేను కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసే పేస్ట్లో అల్లం వెల్లుల్లి కొత్తిమీర వేసాక అలా ఫ్రై చేస్తూ ఉండాలండి, దూరగా పచ్చివాసన వెళ్ళేంత వరకు. నెక్స్ట్ ఇక్కడ పసుపు, కారము, మీకు ఏవైతే మసాలా వేయాలనుకుంటారో వేసేయండి. నేను ఇక్కడైతే పసుపు, కారం వేసాను. ఇప్పుడు మునక్కాడలో కూడా మనం సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం వేసేసుకోండి, మీకు ఎంత కావాలో అంత. ఎందుకంటే దాంట్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇలా ఫ్రై చేస్తూ ఉండాలండి. ఇంకొచ్చేసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. చాలా ఇయర్స్ బ్యాక్ నేను షార్ట్స్ చేసేదాన్ని. ఇప్పుడు చాలా లాంగ్ వచ్చిందండి. ఇప్పుడు నేను లాంగ్ వీడియో స్టార్ట్ చేశాను మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత. ప్లీజ్ సపోర్ట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ టమాటా ప్యూరీ కూడా వేసేసానండి మాటల్లోనే. ఇంకా టమాటా ప్యూరీ వేసాక బాగా మరగాలి, బాగా ఫ్రై అయ్యేలా చూసేసుకోండి. అది ఆయిల్ పైకి తేలుతుంది కదా, అప్పుడు మనకు పచ్చివాసన అనేది ఉండదన్నమాట. బాగా దూరంగా ఫ్రై చేసేసుకోండి. తర్వాత నెక్స్ట్ కరివేపాకు వేసాను, బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మునక్కాడ పీసెస్ వేసానండి. మనం బాయిల్ చేసేసుకున్నాం కదా, ఆ పీసెస్ని ఇక్కడ వేసాను. బాగా కలుపుకోండి. అంత మసాలా అది మునక్కాడ పీసెస్కి పట్టేలా ఆ గ్రేవీ అంతా మనం కలుపుకోవాలి. ఒక 5 minutes మనం వదిలేద్దామండి, ఎందుకంటే ఫ్రై అవుతూ ఉంటుంది తొందరగా. నెక్స్ట్ అదే అండి, లాంగ్ బ్యాక్ నేను షార్ట్స్ చేసేదాన్ని. నాకు అంత ఎడిటింగ్ కూడా తెలీదు. ఇప్పుడు మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత వీడియోస్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అక్కడక్కడ తడబెడుతున్నాను, సారీ అండి, ఏమనుకోకండి. మెల్లగా అలవాటు అయిపోతుంది. ఇక్కడ నేను చింతపండు రసం వేసుకుంటున్నాను, అది ఆప్షనల్. నేను వేసుకుంటున్నాను. మీకు పుల్లగా ఇష్టపడితే మీరు వేసేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. సేమ్ ఫిష్ ఫ్లేవర్ అనిపిస్తుందండి. ఏమంటారు, చేపల పులుసు ఫ్లేవర్ అనిపిస్తుంది. ఇది మునక్కాడ పులుసు అండి. చాలా కమ్మగా ఉంటుంది. వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మధ్యలో నేను ధనియాల పొడి వేసాను. మీకు నచ్చితే వేసేసుకోండి. మీకు ఏ మసాలా వేయాలనుకుంటే అది వేసేసుకోండి. కొంచెం రసం పొడి కూడా చాలా బాగుంటుంది ఇంట్లో వేస్తే. అలా ఫ్రై అవుతూ కుక్ అవుతూ ఉందండి, మరుగుతూ ఉంది. చూసారా ఎంత కలర్ఫుల్గా డెలిషియస్గా కనిపిస్తుందో. అలా ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసాను. కొత్తిమీర, నా దగ్గర కస్తూరి మేతి కూడా ఉంది. టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది, ఫ్లేవరు, ఆరోమా కూడా. అలా కలుపుతూ ఉండాలండి. చూసారా మరుగుతూ ఉంది, చాలా కమ్మగా ఉంటుందండి. చూడు ఎంత థిక్ గ్రేవీగా వచ్చిందో. అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకోండి, ఆహా అంటారు. ఒకసారి ట్రై చేయండి ప్లీజ్. ఇలా కూడా మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. చిన్న చిన్న మిస్టేక్స్ అవుతూ ఉంటాయి, మీరు చెప్పండి, నేను తెలుసుకుంటాను. చెప్పడంలో తప్పేం లేదు కదా, నేను తెలుసుకుంటాను. థ్యాంక్ యూ, బాయ్.